సౌత్ ఆఫ్రికాతో రెండో వన్డేలో భారత్ ఘోర ఓటమి పాలైంది. 51 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది టీమిండియా. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లో పూర్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ గిల్ పైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత 10 ఇన్నింగ్స్లోనూ ఇద్దరిది చెత్త ప్రదర్శన అంటూ కూడా ఏకిపారేస్తున్నారు. ఓపెనర్గా గిల్ ఫెయిల్ అయ్యారంటూ కూడా క్రికెట్ ఫ్యాన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. సూర్యను కెప్టెన్గా పీకేయారంటూ కూడా నెటిజన్లు కామెంట్లు వినిపిస్తున్నారు. బ్యాటింగ్ ఆర్డర్ మార్చడం మీద విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. ఇక కోచ్ గంభీర్ నిర్ణయాలపైన మండిపడుతూ ఉన్నారు క్రికెట్ లవర్స్. హర్షదీప్ బౌలింగ్ పైన కూడా సెటైర్లు వేస్తున్నారు ఫ్యాన్స్. ఇక జట్టును గెలిపించే ప్రయత్నం చేశారు తిలక్ వర్మ, అయినప్పటికీ కూడా అది ఫలించలేదు. డీకాక్ని కూడా అడ్డుకోలేక కూడా బంతుల విషయంలో కూడా బంతుల్లో డీకాక్ని అడ్డుకోలేక కూడా ఇప్పుడు టీమిండియానైతే ఓటమి పాలైంది. ఇక ఈ విధంగా కూడా సౌత్ ఆఫ్రికాకేమో భారీగా కూడా స్కోర్ని కట్టుబెట్టారు. ఇప్పుడు భారత్ ఘోర ఓటమి పాలైంది. 51 పరుగుల తేడానైతే చిత్తుగా ఓడిపోయింది టీమిండియా. మరి దీనికి సంబంధించిన మ్యాచ్ అనాలిసిస్ ఏంటి, ఎవరి పూర్ పర్ఫార్మెన్స్ వల్ల టీమిండియా 51 పరుగుల తేడాతో కూడా చిత్తుగా ఓడింది అన్న డీటెయిల్స్ని కూడా అనాలిసిస్ని అనలిస్ట్ వెంకట్ అందిస్తారు. హలో వెంకట్ గారు. హలో అండి. ఈ ఓటమికి వీళ్ళే కారణమా, గిల్ అను సూర్య, లేకపోతే ఏంటి? అంటే పాపం తలా పిడికడు అన్నట్టు నిన్న ఓటమికి సంబంధించి ప్రతి ఒక్కరిది కూడా కారణమైన ఉంది. అంటే ప్రతి ఒక్కరు, అంటే అభిషేక్ శర్మ దగ్గర నుంచి బుమ్రా వరకు కూడా అందరూ ప్రతి ఒక్కరు కూడా అంటే సౌత్ ఆఫ్రికాను తక్కువ అంచనా వేయకూడదు అని పలు సందర్భాల్లో క్రికెట్ అనలిస్టులు చెప్తూ వచ్చారు. అయినా సరే మాజీ క్రికెటర్లు కూడా సౌత్ ఆఫ్రికాను తక్కువ అంచనా వేయకండి అని చెప్పినప్పటికీ కూడా భారత్ చాలా సౌత్ ఆఫ్రికాన్ T20లో కానీ, టెస్టుల్లో కానీ, వన్డేల్లో కానీ తక్కువ అంచనా వేసింది. వాళ్ళు ఒక మ్యాచ్ లో ఓడిపోయినా సరే రెండో మ్యాచ్ లో వాళ్ళు ఎలా పుంజుకుంటారు అనేది మనం మొన్న జరిగినటువంటి వన్డే సిరీస్ లో చూడటం జరిగింది. ఇప్పుడు కూడా సేమ్ మన T20లో మొదటి T20లో వాళ్ళు ఘోరంగా ఓడిపోయారు 100 పరుగుల తేడాతో. కానీ ఇప్పుడు ఈ మ్యాచ్ లో మాత్రం వాళ్ళు ఆడిన విధానం చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. భారత్ లోపాలను వాళ్ళు ఎలా అనుకూలంగా మార్చుకున్నారు, కీలక సమయాల్లో వాళ్ళు ఎలా పరుగులు చేశారు అనేది నిజంగా చాలా అద్భుతమైన విషయంగా చెప్పుకోవచ్చు. ఇక భారత్ బ్యాటింగ్ విషయానికి వస్తే అంటే బౌలింగ్ ఫెయిల్ అయింది. హర్షదీప్ సింగ్ కెరీర్ మొదలు పెట్టిన తర్వాత ఈ స్థాయిలో భారీగా పరుగులు ఇవ్వడం అనేది నిన్న మాత్రమే చూసాం. ఎందుకంటే అతను వైడ్స్ ఎక్కువగా వేయడం, దాదాపు 9 వైడ్లు వేసాడు అతను. ఇవన్నీ కూడా టీమిండియాకు మైనస్ గానే చెప్పుకోవచ్చు. ఇక శుభ్మన్ గిల్ అంటే బ్యాటింగ్ విషయానికి వస్తే అభిషేక్ శర్మ సంగతి పక్కన పెట్టారు. ఎందుకంటే అభిషేక్ శర్మ మధ్యకాలంలో మంచి ఫామ్ లోనే ఉన్నారు. అతను కూడా నిన్న ఆడే ప్రయత్నం చేశాడు. అయితే ఒక మంచి బంతికి అతను అవుట్ అవడం జరిగింది. ఇక శుభ్మన్ గిల్ విషయానికి వస్తే, సూర్యకుమార్ యాదవ్ విషయానికి వస్తే వీళ్ళిద్దరూ కూడా నెదర్లాండ్స్, లేదంటే జింబాబ్వే, బంగ్లాదేశ్, లేదంటే ఐర్లాండ్, ఇలా లేదంటే అమెరికా, ఇలాంటి చిన్న చిన్న జట్ల మీద ఆడగలిగే ప్లేయర్స్ తప్ప వీళ్ళ అంటే పెద్ద పెద్ద జట్ల మీద ఆడగలిగే ప్లేయర్స్ కాదు అనేది మరోసారి రుజువైంది. శుభ్మన్ గిల్ కి ఇచ్చిన హైప్, అతను ఆడే ఆట తీరు చూస్తే చాలా అంటే ఏదో ఒక సినిమా స్టార్ కి ఇచ్చిన హైప్ ఇవ్వటం, మళ్ళీ A+ కాంట్రాక్ట్ అని హడావుడి చేయటం, ఇవన్నీ కూడా చాలా విడ్డూరంగా అనిపించినాయి. ఇక అతను ఆట తీరు అయితే గత 14 ఇన్నింగ్స్లో T20లో కనీసం ఒక హాఫ్ సెంచరీ కూడా లేదు. ఒకసారి 40 పరుగులు దాటినట్టున్నాడు, కానీ హాఫ్ సెంచరీ కూడా కాదని 46 పరుగులు చేసేది. ఇక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా అతను 360 ప్లేయర్ కాదు 960 ప్లేయర్ అనేది మరోసారి అర్థమైంది. అంటే కీలక సమయాల్లో కూడా జట్టును ఆదుకునే సమయంలో కూడా ఏదో 4 కొట్టడం, 6 కొట్టడం, వెళ్ళిపోవడం, ఇది తప్ప అతను ఆడిన విధానం అనేది చాలా వరస్ట్ గా ఉందనేది అయితే మరోసారి రుజువైంది. ఇక అక్షర్ పటేల్ ని 3వ స్థానంలో, అంటే జితేష్ శర్మ లాంటి బ్యాట్స్మెన్ ఉన్నప్పటికీ అక్షర్ పటేల్ ని, తిలక్ వర్మని 5వ స్థానంలో పంపడం, అక్షర్ పటేల్ ని ముందు పంపడం, ఇవన్నీ కూడా కొంత పిచ్చి చేష్టలానే కనపడినాయని చెప్పాలి. ఇక హార్దిక్ పాండ్యా కూడా టెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు చక్కగా. ఇది కూడా భారత ఓటమికి ఒక కారణం. అంటే హార్దిక్ క్లచ్ పాండ్యా అని అంటూ ఉంటారు, లేదంటే MVP అని అదని ఇదని హైప్ ఇస్తూ ఉంటారు. అతను నిన్న డిఫెన్స్ ఆడటం, ఇవన్నీ కూడా చాలా విడ్డూరంగా అనిపిస్తుంది. ఇక శివం దూబే, అలాగే అటు మిగిలిన బ్యాట్స్మెన్లు అందరూ కూడా, ఒక తిలక్ వర్మ మాత్రమే కొంత పోరాటం చేయడం జరిగింది. ఇక మిగిలిన వాళ్ళ నుంచి సహకారం లేకపోవడం, జితేష్ శర్మ ఆఖరిలో కొంత దూకుడుగా ఆడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అప్పటికే భారత్ ఓటమి దాదాపుగా ఖరారు అయిపోయింది. 20 బంతుల్లో 78 పరుగులు అట్లా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో ఇక దూకుడుగా కూడా ఆడలేని పరిస్థితి ఉంది. దానితో సౌత్ ఆఫ్రికా బౌలింగ్ కూడా చాలా కట్టుదిట్టంగా ఉంది. ఎన్సైన్ కానీ, బాట్మన్ కానీ, వీళ్ళందరూ కూడా, ఎంగిడే కానీ, వీళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారు. సో అంటే బంతిని కట్టడి చేయలేక డీకాక్కి స్కోప్ ఇచ్చే దక్షిణాఫ్రికా కూడా ఈ విధమైన స్కోర్ ఇచ్చారు, సౌత్ ఆఫ్రికాకి ఈ విధమైన స్కోర్ ఇచ్చారు అంటున్నారు. ఏమంటారు?
అంటే మామూలుగా బౌలింగ్ విషయానికి వస్తే టీమిండియా ఈ మధ్య కాలంలో దారుణంగా T20లో బౌలింగ్ చేసిన పరిస్థితి నేను ఎక్కడా కూడా చూడలేదు. ఎందుకంటే చాలా మ్యాచ్లు చూస్తూ వచ్చాను. కానీ అంటే బౌలింగ్ లో అంటే బ్యాట్స్మెన్ దాదాపుగా 17 ఎక్స్ట్రాస్ ఇచ్చినట్టున్నారు. 17 మొత్తం కలిపి 23 ఎక్స్ట్రాస్ ఇచ్చినట్టున్నారు. ఇది కూడా భారత ఓటమికి ఒక కారణంగానే చెప్పుకోవాలి. బ్యాట్స్మెన్ అందరూ కూడా వైల్డ్ వేయటం ఇవన్నీ చాలా. హర్షదీప్ సింగ్ అయితే ఒక ఓవర్లో 7 వైల్డ్ ఇచ్చాడు. అలాగే జస్ప్రీత్ బుమ్రా కానీ ఇతర బౌలర్లు కూడా భారీగానే ఎక్స్ట్రాస్ ఇవ్వడం జరిగింది. ఇదే సౌత్ ఆఫ్రికా కలిసి వచ్చింది. దాన్ని కూడా సౌత్ ఆఫ్రికా బాగా యూటిలైజ్ చేసుకుందనే చెప్పాలి. ఇక మిగిలిన అంటే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ కూడా చాలా అంటే అతని పని అయిపోయింది అనేది ఎప్పటి నుంచో వింటూ వస్తున్నాం. ఇప్పుడు నిరూపించుకున్నాడు అనమాట. అంటే ఈ ఫేవరెటిజం అనేది క్రికెట్ లో ఉన్నంత కాలం కూడా జట్టు ప్రదర్శన ఇలాగే ఉంటుంది. అట్లాగే శ్రీలంక నాశనం అయిపోయింది. ఇప్పుడు టీమిండియా కూడా అదే బాటలో పయనిస్తుంది అనే విషయం అయితే స్పష్టంగా చెప్పవచ్చు. మొదటి T20 గెలిచినందుకు మాత్రం టీమిండియా బౌలింగ్ బలంగా ఉంది అని అనుకోవద్దు అనేది నేను కూడా మన మురళీ గారితో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో ఇప్పుడు రాబోయే మూడు T20లో కూడా సౌత్ ఆఫ్రికాని తక్కువ అంచనా కూడా వాళ్ళేమి చిన్న జట్టు కాదు. వాళ్ళ కెప్టెన్సీ కానీ వాళ్ళ నాయకత్వం వాళ్ళ ఆట తీరు కానీ ఏది కూడా తక్కువ అంచనా వేసే విధంగా అయితే లేదు. ఇక ఈ పర్ఫార్మెన్స్ తో గౌతమ్ గంభీర్ మరోసారి వార్తల్లో నిలిచారు. మరోసారి విమర్శలను మూటగట్టుకుంటున్నారు అనుకోవాలా? విమర్శలు ఇప్పటి నుంచి కాదు, గత ఏడాది నుంచి ఆయన మూట కట్టుకుంటూనే ఉన్నాడు. ఇంకా భవిష్యత్తులో కూడా కట్టుకుంటూనే ఉంటాడు అనేది అయితే మరోసారి రుజువైంది. ఎందుకంటే ఈ ఫేవరెటిజం ఇప్పుడు మామూలుగా విరాట్ కోహ్లీని, రోహిత్ శర్మని అతను తప్పించడం ఎందుకు రవిచంద్రన్ అశ్విన్, చటేశ్వర్ పుజారాని పక్కన పెట్టాడు. ఎందుకు పక్కన పెట్టాడు? యువ ఆటగాళ్ళకి అవకాశం ఇవ్వాలి అని. మరి సూర్యకుమార్ యాదవ్ వయసు దాదాపు 37 ఏళ్ళు. అంటే ఆల్మోస్ట్ విరాట్ కోహ్లీ వయసు అతనిది కూడా. మరి ఇతన్ని ఎందుకు మోస్తున్నాడు అంటే యువ ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్ స్థానం కోసం పోటీ పడటం లేదా అనేది కూడా ప్రధాన ప్రశ్నే. అలాగే టీంలో శుభ్మన్ గిల్ ను అంటే యశస్వి జైస్వాల్ లాంటి లేదా సంజు శాంసన్ లాంటి అద్భుతమైన బ్యాట్స్మెన్లు ఉన్నప్పుడు ఇతన్ని ఎందుకు అంటే శుభ్మన్ గిల్ ని ఎందుకు ఓపెనర్ గా పంపించాడు అంటే కనీసం అతను ఒక చూస్తే యశస్వి జైస్వాల్ యావరేజ్ కానీ ఇతని యావరేజ్ కానీ చూస్తే చాలా తేడా ఉంటుంది. ఇతని యావరేజ్ 25, 24 ఎంత ఉంటుంది. అతను దాదాపు 35, 36 ఉంటుంది. అతను కూడా దాదాపు 970 పరుగులు 1000 పరుగులు దాకా చేశాడు అతను T20లో. ఆ T20లో కూడా అతను టాప్ 15 బ్యాట్స్మెన్ అయినప్పటికీ కూడా అతనికి అవకాశం ఇవ్వకుండా శుభ్మన్ గిల్ కి అవకాశం ఇవ్వటం, లేదంటే అతని కోసం జట్టు ప్రకటన ఆలస్యం చేయడం, అతను ఫిట్ గా ఉన్నాడని తెలిసిన తర్వాత జట్టుని ప్రకటించడం, ఇవన్నీ కూడా చాలా విడ్డూరమైనటువంటి అంశాలు. భవిష్యత్తులో కూడా గంభీర్ వైఖరి ఇలాగే ఉంటుంది. అతను ఇదే విధంగా హర్షిత్ రాణాని, సూర్యకుమార్ యాదవ్ ని, శుభ్మన్ గిల్ ని అలాగే వెనకేసుకొస్తూ ఉంటాడు. జట్టు పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది. రైట్. అంటే వెంకట్ గారు T20 వీటిలో రాణించాలంటే అసలు భారత్ ఎలాంటి మార్పులు చేయాలంటారు టీంలో? ముందు శుభ్మన్ గిల్ ని జట్టు నుంచి తప్పించాలి. సూర్యకుమార్ యాదవ్ ని కెప్టెన్ గా తీసేయాలి. 2 కీలక మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. అలాగే హర్షిత్ రాణా ఆల్ ఫార్మాట్ ప్లేయర్ హర్షిత్ రాణాని పక్కన పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. అతని కంటే కూడా మెరుగ్గా రాణించే బౌలర్లు భారత జట్టులో చాలా మంది ఉన్నారు. వాళ్ళకు కూడా అవకాశాలు ఇవ్వాల్సి ఉంది. అసలు అంటే ఇప్పుడు KL రాహుల్ కానీ లేదంటే ఇతర ఆటగాళ్ళు యశస్వి జైస్వాల్ కానీ సంజు శాంసన్ కి గత 10 T20లో 2 సెంచరీలు ఉన్నాయి. శుభ్మన్ గిల్ కి గత 14 మ్యాచ్ల్లో ఒక అర్ధ సెంచరీ కూడా లేదు. కానీ శుభ్మన్ గిల్ కి అతను వాటర్ బాయ్ గా మారిపోవడం అనేది చాలా కామెడీగా అనిపించిన విషయం అనమాట. అంటే భారత జట్టులో ఫేవరెటిజం కానీ లేదంటే ఇవన్నీ కూడా అంటే లేదా నార్త్ ఇండియా డామినేషన్ ఇట్లాంటివి ఉంటాయా అనే దానికి స్పష్టమైన ఉదాహరణ అనేది అయితే మరోసారి అర్థమైంది. కాబట్టి ముందు జట్టులో మార్పులు చేయాల్సి ఉన్నప్పుడు శుభ్మన్ గిల్, అక్షర్ పటేల్, అదే విధంగా సూర్యకుమార్ యాదవ్ ముందు వీళ్ళ ముగ్గురిని కూడా పక్కన పెట్టాల్సి ఉంది. బౌలింగ్ విభాగాన్ని కూడా కొంత బలోపేతం చేయాల్సి ఉంది. శివం దూబే ఎప్పుడో ఒకసారి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు తప్ప అతను ఈ మధ్యకాలంలో అతను ఆడింది కూడా లేదు. కాబట్టి శివం దూబేని కూడా పక్కన పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. రైట్. థ్యాంక్స్ ఫర్ యువర్ అనాలిసిస్ వెంకట్ గారు. ఇక సౌత్ ఆఫ్రికాతో 2వ వన్డేలోనైతే భారత్ అయితే ఘోర ఓటమి పాలైంది. 51 పరుగుల తేడాతోనైతే చిత్తుగా టీమిండియా ఓడిపోవటము. దీనికి ముఖ్యంగా కూడా బంతులతో కూడా డీకాక్ని కట్టడి చేయలేకపోవటం. ఇప్పటి వరకు కూడా అసలు భారత్ ఇంత పేలవంగా ఎప్పుడు బౌలింగ్ చేయలేదని కూడా అనలిస్ట్ వెంకట్ గారు తెలియజేయడం జరిగింది. ఇక బ్యాటింగ్, బౌలింగ్ 2 విభాగాల్లో కూడా పర్ఫార్మెన్స్ చాలా పూర్ పర్ఫార్మెన్స్ అనేది ఇండియా ఇచ్చింది. ఒక ఫేవరెటిజం అనేది కొనసాగుతూ ఉంది. అందుకే టీమిండియా ఇంత T20లో టీం అనేది ఇంత వీక్గా ఉంది అంటూ కూడా చెప్పడం జరిగింది. ఇక
ముఖ్యంగానైతే కొన్ని మార్పులు చేర్పులతోనే T20లో టీమిండియా రాణించగలదు అనేది మాత్రం మనకు అర్థమవుతోంది.